దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే కొన్ని ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న రాష్ట్రంలో పీఎం కిసాన్ డబ్బును రైతుల ఖాతాలో జమ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల రైతులకు డబ్బు ఎప్పుడు దొరుకుతుంది, ఇతర రాష్ట్రాల రైతులు 21వ కంతు ఎప్పుడు పొందుతారు అనే సమాచారం బయటపడింది. మీడియా నివేదికల ప్రకారం దీపావళికి ముందు రైతులకు మంచి వార్త లభించవచ్చు. అనేక నివేదికలు ధన్ తేరాస్ అక్టోబర్ 20న లేదా అంతకంటే ముందు రైతుల ఖాతాలకు తలసరి 2,000 రూపాయలు జమ చేయవచ్చని తెలిపాయి. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తప్పుగా డబ్బు పొందుతున్న సందిగ్ధ లబ్ధిదారుల జాబితా తయారు చేసింది. దీని ప్రకారం 31 లక్షలకు పైగా రైతులు ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో భర్త మరియు భార్య ఇద్దరూ ఈ పథకం నుండి డబ్బు పొందుతున్నారు. కానీ నియమాలు ఏమంటే ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే 6,000 రూపాయలు పొందవచ్చు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పెద్ద తనిఖీ చేసింది. దీంతో ఈ విషయాలు తెలిశాయి. 31 లక్షల కేసుల్లో 19 లక్షల మంది తనిఖీ పూర్తయింది. వీరిలో 17 లక్షలు 93% భార్య భర్త ఇద్దరూ డబ్బు తీసుకుంటున్నట్టు కేసులు. మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖలు పంపి ఆలోపు తనిఖీ పూర్తి చేయమని చెప్పింది.